కామెడీలు భయపెట్టాలి వద్దన్నారా? ఏ నిన్ని చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు నా సంగతి తెలియదు. చూడు పడుకుందరా. చిత్ర నువ్వు ఈ మధ్య టూప్ చేస్తున్నావు. చిత్ర ప్లీజ్ నన్నేం చెయ్యదు. చిత్ర లిల్లీ పుట్టి కజిన్ సిస్టర్ లా ఉన్నా నాకే హారగిస్తావా? చిత్ర నువ్వు చాలా హద్దులు మీరుతున్నావు. హద్దా నీకు? పుట్లు పీకుతా. పడుకుందా రమ్మని పిలిచావు కదే. రా పడుకుందా. రా. చిత్ర రావే. చిత్ర నువ్వు ఇలా చేసావంటే వాడు నీకు చెప్పేస్తారు. దాని అమ్మ మొగుడికి చెప్పు. 6 మొగోళ్ళ మీదకి వస్తేనే నవ్వులు ఉండేస్తా. ఆడది అదేంటే నీతో ఆడుకుంటున్నాను అమ్మాయితో కనిపిస్తున్నానా? ఆట ఎప్పుడు నాదే ఉండాలా? నువ్వు అంటే పిచ్చా, ఊహు అంటే కసా, కోస్త పేక. ఆ రోజు చూసాను చిత్రంలో దాగున్న రాక్షసిని. అది పిచ్చా లేక దయ్యం పట్టిందా అని అర్థం కాలేదు. కొన్ని సమయాల్లో అలా ఎందుకు చేస్తుందో నాకు తెలియకపోవడం కాదు, ఆ స్థితిలో తనేం చేస్తుందో తనకే తెలీదు. అనాథగా పెరిగిన తను ఈ విషయం మీ అందరికీ తెలిస్తే మళ్ళీ అనాథ అయిపోతుందేమో అని నేను హాస్టల్ నుంచి వెళ్లిపోయినా ఎవరో చిత్ర కోసమే అప్పుడప్పుడు హాస్టల్కి వెళ్ళేదాన్ని. అంతకన్నా భయంకరమైనది రెండు కలిసిన మదపిశాచి. చిత్ర ఏంటి ఈ టైంలో? నన్ను హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు మ్యామ్. చిత్ర, ఒక మంచి స్టూడెంట్గా నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. కానీ నాకింట్లో పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలున్నారు. ఐఎమ్ సో సారీ మా. చిత్ర నా పెద్ద కూతురు లాంటిది. లాంటిదేంటి, నా పెద్ద కూతురే. చిత్రాంగద ఎవరు? అదొక మగరాయుడు, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే చిత్రహింస. సార్థక నామదేవురాలు. ఆడాళ్లలో మగాళ్ళ ప్రవర్తించే వాళ్ళని చూశాను గాని చదువుకున్న వాళ్ళలో ఇలా ప్రవర్తించే అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు.